ఆ జిల్లాలో ఆ నేతకు తిరిగే లేదు. అధిష్టానం సైతం అతని నిర్ణయానికే తలవంచక తప్పదు. గత 25 సంవత్సరాలలో తన రాజకీయ జీవితంలో 6 పర్యాయాలు ఎన్నికల్లో పాల్గొని ఒక్కసారి మాత్రమే ఓటమి రుచి చూసిన నేత అతను. ఆ నియోజకవర్గ ప్రజానాడి తెలిసిన వాడిగా బాగా గుర్తింపు పొందారు. రానున్న ఎన్నికలలో ఆ నేతకి పోటీ ఇవ్వగలిగిన సత్తా ఉన్న నాయకుడు ఎవరు అంటే అక్కడ ప్రజలు చెప్పేది ఒక్కటే, ఆ నేతకి ఓటమిని రుచిపించిన వాడు ఆ ఒక్కడే అని చెబుతారు. ఇంతకీ ఆ జిల్లా ఏది, అది ఏ నియోజకవర్గం, ఆ నేతకు ఓటమి రుచి చూపించిన ఆ నాయకుడు ఎవరు, ఈ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లా అనగానే ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపించకమానదు. గత 25 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో 6 పర్యాయాలు ఒంగోలు ఎన్నికల బరిలో నిలిచి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత అతను. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్పై మాత్రం ఓటమిని రుచిచూశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉంటూ జిల్లాలోనే 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా గుర్తింపునిచ్చిన ఒంగోలు నియోజకవర్గాన్ని చెప్పుకోతగిన విధంగా అభివృద్ధి మాత్రం చేయలేకపోయారు. కానీ 2014 ఎన్నికల్లో మొదటిసారిగా గెలుపొందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంకి చెందినవారు. దామచర్ల జనార్దన్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు. తన తాత దామచర్ల ఆంజనేయులు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ 2 పర్యాయాలు కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. తదుపరి 2007లో దామచర్ల ఆంజనేయులు మరణాంతరం తాత రాజకీయ వారసుడిగా వచ్చిన దామచర్ల జనార్దన్ 2010లో తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చిన 2012 బై ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డిపై పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో మొదటిసారిగా వచ్చిన ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి ఎరుగని నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటమి రుచి చూపించారు. ఏ నాయకుడైనా గెలుపు ఓటములు సహజం. కానీ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పనిచేసినవాడే నిజమైన నాయకుడనేలా 2014 టీడీపీ అధికారంలోకి రావడం, కేంద్రంలో బీజేపీ ఉండడంతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. దశాబ్దాలుగా ఒంగోలు నియోజకవర్గం వెనకబాటుకు గురైంది. అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోక ఇబ్బంది పడ్డారు. రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ లేని విధంగా చేసి నగర సుందరీకరణతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ప్రజల మన్నలను పొందారు జనార్దన్. 2019 ఎన్నికల్లో జగన్ గాలి వీస్తున్న తరుణంలో ఒంగోలు ప్రజల నాడి తెలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ దామచర్ల జనార్దన్ని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో బాలినేనికి పోటీ చేయగల నాయకుడు ఎవరు అంటే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అని మాత్రమే ఇక్కడి ప్రజలు చెప్తారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా దామచర్ల జనార్దన్కి సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.